జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మిత్రులందరినీ సావధానంగా కూర్చొని ఢిల్లీ నుంచి సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన ఢిల్లీలో చర్చల సారాంశాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని 2 బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం 50%కి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీ